ఉంటాడో ప్రజలే నేనంటాడు అవసరమున్న రోజులో ఆదుకునే రాజురో అన్నాని అన్నమో ఉన్నాని అంటాడు హరిశన్నాని అన్నమో ఉన్నాని అంటాడు. మన మాజీ మంత్రివర్యులు నేటి శాసనసభ సభ్యులు హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. మన అంబేద్కరుడి విగ్రహ ఆవిష్కరణకు చేసిన మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. జై భీమ్. కోరుకుంటున్నాను. రాష్ట్రీయ మనిషి పరిషత్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ దేశభక్తి అధ్యక్షులు రంజిత్ ఓఫీర్ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ సోడా చైర్మన్ మన రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ ఎంపీపీ మన బలమానకు స్వాగతం. మాజీ వైస్ ఎంపీపీ మా సందర్భకు స్వాగతం. మా జగన్ సార్ వెల్లడి గారికి నారాయణరావుపేట సర్పంచ్ మా ఎమ్మెల్యే స్వాగతం స్వాగతం. అందరూ దయచేసి కూర్చోవాలి ప్లీజ్. ఒక్క నిమిషం అందరూ కూర్చోవాలి. మా లక్ష్మీనపల్లి సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి అందరూ కూర్చోవాలి ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోవాలి సరిగా ప్లీజ్. కూర్చోండి కూర్చోండి కూర్చోవాలి. ఒక నిమిషం అందరూ కూర్చోవాలి. ఒక్క నిమిషం కెమెరా ఒక్కసారి
ఒకసారి కూర్చోవాలి అందరూ సైలెంట్ కూడా ప్లీజ్ కూర్చోండి లాస్ట్ లో కావాలి అందరికి సైలెంట్ సైలెంట్ అమ్మా కూర్చోండి ఇక్కడికి వచ్చి తీసుకోండి హీరో సీనియర్ మెంబర్ నాకు కూర్చి మెదక్ జిల్లా గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీహరి యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. జై భీమ్ జై 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 భీమ్ బాబా సాహెబ్ అంబేద్కర్ को जोहार बाबा साहब अंबेडकर को तथागत महात्मा गौतम बुद्ध की बाबा साहब अंबेडकर को महात्मा ज्योतिराव फूले को ఈ రోజు బంజర్పల్లిలో ఒక పెద్ద ఇవాళ దేశమంతా ఒక పండుగ వాతావరణం. అందులో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా హరీష్ రావు నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక మహనీయులై మానవతావాదులై లేదా ఆయా దేశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాముకులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉండడం సహజం. కానీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విశ్వరత్న భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాల్ని ప్రపంచమంతా ఉండడము భారతదేశం అంతా ఉండడం ఒక ఎత్తు అయితే ఈ మొత్తం తెలుగు నేల మీద బహుశా ఇండియాలోనే ఒక శాసనసభ్యుడిగా మాజీ మంత్రివర్యులైనటువంటి మన హరీష్ అన్న మా నియోజకవర్గంలో సిద్దిపేట నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండకూడదని చెప్పి పైగా అంబేద్కర్ జయంతి సందర్భంగా చెప్పిండు. ఈ రోజు ఉదయం నుంచి నేను వారు వెంబడున్న అనేక విగ్రహాలను ఆవిష్కరించుకుంటూ వస్తున్నాను. ఇంకా సాయంత్రం వరకు విగ్రహాల ఆవిష్కరణ ఉన్నాయి. ఒక్క విషయం చెప్పి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్క విషయం, జ్ఞానం అనేది చదువు అనేది పట్టా కోసమో సర్టిఫికెట్ కోసమో లేదా ఉద్యోగం ఉపాధి కోసం మాత్రమే కాకూడదు. అవి ఉండద్దు అని కాదు. చదువుకు సర్టిఫికెట్ అవసరమే, చదువు ద్వారా ఉద్యోగం ఉపాధి కూడా అవసరమే. వాటికి మాత్రమే పరిమితం కాకూడదు. ఆ చదువు తిరిగి సమాజానికి, బలహీన వర్గాలకి, బడుగు జీవులకి అన్నిటికీ మించి మనం పుట్టిన ఈ దేశానికి, ఈ మట్టికి, ఈ మట్టి మనుషులకి, దేశభక్తికి, దేశ ప్రజల కోసం ఉపయోగపడాలని చెప్పి తన జీవితాంతం పరితపించినటువంటి మనిషి మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ వారి జయంతి అంటే దేశం అంతా కూడా ఇవాళ మొత్తం ప్రపంచ మానవాళ్ళలోనే అతి కొంతమంది అరుదుగా ఉంటారు ప్రపంచంతో పోటీపడే విధంగా తన దేశం ఉండాలని. తన దేశంతో పాటు ఈ దేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, ఇంతకుముందే అన్న హరీశన్న చెప్పక విన్నాం మన తడకపల్లిలో చాలా మంది చిన్న చిన్న ఆలోచనతో అంబేద్కర్ ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో మాత్రమే పరిమితమై చూస్తున్నారు. అట్లా కాదు. విశ్వ జనాభాని సంక్షేమం కోసం ఈ భారత జనాభాని, భారతదేశం మొత్తం విశ్వజనంతో పోటీపడే విధంగా అభివృద్ధి చేయడానికి కోరుకున్న అందరి వాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ విగ్రహాలు అంతటా కూడా ఎక్కువ శాతము భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని, అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గౌరవప్రదమైనటువంటి లేదా ఆచరించేటటువంటి పవిత్ర గ్రంథాలు ఉంటాయి. ఒక ఇస్లాంకి అయితే ఖురాన్ కావచ్చు, మన హిందూ మతానికి అయితే భగవద్గీత కావచ్చు, వేదాలు కావచ్చు, అట్లే క్రైస్తవులకు బైబిల్ కావచ్చు. కానీ మొత్తం ఈ భారత భూభాగం మీద ఉన్న ప్రజలందరికీ పవిత్ర గ్రంథం, ఆచార్య గ్రంథం ఆచరించాల్సింది. మనకు భవిష్యత్తుకు మార్గాలు చూపెట్టడానికి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తీసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ జయంతి సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, బంజర్పల్లి గ్రామవాసులకి, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై భీములు, జై భీమ్. అన్న ఒక 2 నిమిషాలు, ఎవరు చాలా తక్కువ టైం కాబట్టి జల్లి మాట్లాడాలి దయచేసి. మా భాస్కర్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతాడ. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ఈరోజు మన గ్రామానికి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనామిక్ లీడర్, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు హరీష్ రావు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మా బంజర్పల్లి గ్రామం తరఫున హృదయపూర్వక
అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ ఈరోజు మనకు అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పేసి రాజ్యాంగం నిర్మించిండు. రాజ్యాంగ నిర్మాణంలో మనకు భారతదేశంలో తెచ్చిండు కాబట్టి మన అందరికీ హక్కులు ఉన్నాయి. మనకి ఇలా మాట్లాడే స్వేచ్ఛ ఆయన ద్వారానే వచ్చింది. అంబేద్కర్ అంటే ఆశామాషి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన కేసీఆర్ సార్ ఎక్కడ గల్లీలో పెట్టలే, చిన్న ఇడ పెట్టలే, నగరం నడిపొట్టున మన సచివాలయం, మన తెలంగాణ సచివాలయం నడిపొట్టున మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం పెట్టి అంబేద్కర్ గారిని ఘనంగా సంస్కరించుకున్న ఘనత మన బీఆర్ఎస్ పార్టీది, మన కేసీఆర్ సార్ది, మన హరీష్ రావు సార్ది. అలాగే మన తెలంగాణకు వాయువు పట్టు, తెలంగాణ పాలనా విధానం సెక్రటరేట్ ఎక్కడైతే మనం అంబేద్కర్ గారి విగ్రహం మన కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో పెట్టుకున్నామో, అలాగే ఇలా బంజేరుపల్లెలో ఈ గ్రామ పంచాయతీ నడిపొట్టు ఇది కూడా అక్కడ సెక్రటరేట్ ఎట్లనో మన గ్రామ పంచాయతీ మన బంజేరుపల్లె కూడా అట్లా ఈ నడిపొట్టున మన హరీష్ రావు సార్ సహకారంతో మనం ఈ రోజు అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నామంటే వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాం. మన దళితుల పట్ల మన సార్ దళితులు ఒక్కలే కాదు, అంబేద్కర్ అంటే అందరి వాడు, అందరినీ సమానంగా చూసే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కావున మనకి ఎక్కడ అంబేద్కర్ గారిని ఎక్కడైతే బాగుంటుందని సార్ సూచించి మనం నగరం నడిబొట్టులు అక్కడైతే పెట్టుకున్నామో మన మీ గ్రామ నడిబొట్టు గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ పెట్టుకుంటారా బిడ్డలు సార్ సూచించు మనం అనుకున్నాం. ఈ రోజు మన అంబేద్కర్ గారిని ఇంత ఘనంగా మనము ఇచ్చేసుకుంటున్నాం విగ్రహం అంటే మన సారు చొరవ, మన అందరికి మన సారు చూపు మన ఊరి మీద ఎల్లప్పుడు ఇలాగే ఉంటది. ఎప్పుడైనా మనం కూడా సార్కు ఎల్లవేళ రుణపడి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ సార్కు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఒక 2 నిమిషాలు ఎవరు మాట్లాడిన ఒక 2 నిమిషాలు టక్కన మన బాబు జై భీమ్. అందరికి నమస్కారం. బంజేరుపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కలలు కన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణను ఈ విధంగా పెద్దల సమక్షంలో మరి మన నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి సంగతి. నేను 2వ 3వ తరగతి చదువుతున్నప్పుడు గ్రామం వేప చెట్టు కింద అంబేద్కర్ గారి కథను రసమై బాలకృష్ణ గారు పాడుతుండేవారు. అలాంటి సందర్భంలో మా గ్రామంలో కూడా ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే ఎంత బాగుండేది అనిపించేది. అలా ఎంతో మందికి అనిపించింది. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అందులో ఏమైనా అమలయ్యాయి అంటే అందులో ముఖ్యంగా 29 రాష్ట్రాలలో తెలంగాణలోనే ఎక్కువగా రాజ్యాంగ ఫలాలను హక్కులను మనం చూడగలిగామని చెప్పుకోవచ్చు. మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ గారి నాయకత్వంలో ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఆ ఒక ఫలాలను మనం చూడగలిగామని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప పరిపాలనను అందిస్తున్నారు. ఎందుకంటే కుల మతాలకు అతీతముగా ఏ రాష్ట్రంలో చూసినా అందరూ కూడా కులాలతో మతాలతో ద్వేషించుకొని చంపుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో కులమత భేదం లేకుండా అందరినీ ఆదరిస్తున్నటువంటి ఒక అంబేద్కర్ గారి నవ యుగ అంబేద్కర్ గారిగా హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని మనం చూడగలుగుతాం. ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని ఆ భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనము భగవంతుడికి కృతజ్ఞులమే. అయితే అదే పరంపరలో మరి గురువు గారు రంజిత్ ఓఫిర్ గారు 400కు పైచిలకు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగించి సొంత ఖర్చులతో అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడం కొరకు ఈ రోజు మన గ్రామానికి కూడా విచ్చేశారు. అయ్యగారికి కూడా హృదయపూర్వక స్వాగతాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సంపూర్ణంగా మన గ్రామంలో అందరం కలిసికట్టుగా నెరవేర్చుకోవడం కొరకు మనం ముందుకు కులమతాలకు అతీతంగా కలిసి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ చిన్న గ్రామంలో అడగంగానే సార్ విగ్రహం ఇచ్చిండు, ఎన్నో పనులు చేసిన మాకు థ్యాంక్ యూ సార్. మరొకసారి మా యూత్ తరఫున మీకు అందరికీ ఒక విషయం చెప్తా సార్. అంటే ఇది పోడదా కాదు. ఒకప్పుడు నేను ఈ బొంబాయి దుబాయ్ మా దళితులు ఎంతో మంది వేస్తారు. ఒక 20 కుటుంబాలు ఉంటాయి. 20 కుటుంబాలలో దాదాపు ఒక 15 కుటుంబాలు దుబాయ్ వచ్చాయి సార్. ఒక దళిత బంధు కాబట్టి ఈ టెంట్ వేసిన వాడు దళిత బంధు అనేవాడే. రెండోది మా సాగర్ శ్రీకాంత్ చాలా మంది ఒక 15 మంది అలా సగం చూసుకొని పని చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక ఎకరం పడిన పొలాలు కూడా ఈ రోజు రంగనాథ్ సార్ వచ్చి మాకు ఎన్నో పట్టలు పడుతుంది సార్. అది మీ దయ సార్. మీ దయ లేదు మేము ఏం లేదు సార్.
ఎప్పటికీ మీ కన్ను మా బంజారాపల్లి ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా ఓపీ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. ప్రియమిత్రులారా, అందరికీ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు, సమర్థ నాయకులు, ప్రజానాయకులు, జగత్ జననేత భీమరావు అంబేద్కర్ గారైతే తెలంగాణ జననేత హరీష్ రావు గారు, వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ వారు, ఎంత అద్భుతమైన అడ్మినిస్ట్రేటరో ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం రోడ్లన్నీ చూస్తే తెలుస్తుంది. ఏ పరిపాలనలో కూడా జరగని అభివృద్ధి వారి పాలనలో జరిగింది. వారికి నేను కూడా ఎప్పుడూ కృతజ్ఞుడు, ఎందుకంటే ఎప్పుడు ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. ప్రియ మిత్రులారా, టైం ఎక్కువ లేదు, 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా గౌరవ వందనాలు, జై భీములు. 2 ముక్కలు నేను చెప్పి ముగించుకుంటాను. ఎన్నో మతాలు ఉన్నాయి భూమి మీద. ఏ మతమైనా ఎందుకున్నది అంటే చచ్చిపోయిన తర్వాత నరకం తప్పించుకోవాలి, మోక్షం సాధించాలనే ఆశయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు. ఎవరి మతం వాళ్ళ ఇష్టం. శ్రీరాముల వారు నన్ను రక్షిస్తారని కొందరి నమ్మిక, అల్లాహ్మియా రక్షిస్తారని కొంతమంది నమ్మిక, యేసుక్రీస్తు రక్షిస్తాడని కొంతమంది నమ్మిక. ఇదంతా చచ్చిపోయిన తర్వాత ఉండే వ్యవహారం. కానీ ఈ భూమి మీద మనందరం బ్రతికుండగా ఇంకొక నరకం ఉంది. అది మనువాదం అనే నరకం, కుల వివక్ష అనే నరకం. ఈ కుల వివక్ష నుండి మనల్ని ఏ దేవుడు రక్షించడు. మనకు అంబేద్కరే దిక్కు. కుల వివక్ష నుండి భారతదేశాన్ని స్వర్ణ భారతంగా నిర్మించాలి, భారతదేశాన్ని విడిపించాలంటే అంబేద్కరిజం ఒక్కటే శరణ్యం. ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు నమ్ముకోండి. ఏ మతంలో ఉన్నోళ్ళైనా అందరూ అంబేద్కరిస్టులు గమ్మని నా హృదయపూర్వక విజ్ఞప్తి. నేను కరడుగట్టిన అంబేద్కరిస్టులు. ఇంతకుముందు నా శిష్యుడు చెప్పాడు, 430 కులాంతర వివాహాలు చేశాను. ఎందుకంటే డిమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎంకరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని బాబాసాహెబ్ చెప్పారు. కనుక వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. మరి ఈ దినాన నాకు ఈ మహదవకాశం, సువర్ణావకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞుణ్ణి, పెద్దలు హరీష్ రావు అన్న గారికి కృతజ్ఞుణ్ణి, కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞుణ్ణి. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. ఈ ప్రోగ్రాంకి అధ్యక్ష వహించిన మా షాగబాబు కూడా ఒక 2 నిమిషాలు అంబేద్కర్ విషయం మాట్లాడారు. బాబు, తన ఆధ్వర్యంలో మొత్తం ఈ విగ్రహం అనేది ప్రతిష్ట జరిగింది. ముందుగా అందరికీ రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం. సౌండ్ వస్తలేదు, సౌండ్ రాకపోతే మాట్లాడడానికి రాదు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన సుడా చైర్మన్ రవణ గారికి, మిగతా ముఖ్య నాయకులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, సర్పంచ్ భార్గవి చందు గారులకు, అదేవిధంగా ఉప సర్పంచ్ వినయ్ గారికి, అందరికీ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ మరొక్కసారి జై భీములు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్. అయితే మనం ఇక్కడ ఈరోజు నిర్వహించుకున్న కార్యక్రమం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి. సరే, మనము జయంతులు ఎందుకు జరుపుకోవాలి అనుకున్నప్పుడు, దాని వెనుకున్న కృషిని గుర్తించినప్పుడు జరుపుకోవాలనిపిస్తుంది. ఆ కృషిని మాలాంటి కొంత అంబేద్కరిజం మీద స్టడీ చేస్తున్న వాళ్ళు తెలుసుకున్నాం కాబట్టి ఎవరో విధంగా కాదు, ఓన్లీ హరీష్ రావు సార్ మేరకు తాను ఒక్కడే అయ్యి మాకు విగ్రహం ఇప్పించి మమ్మల్ని ముందుకు నడిపించి మా విలేజ్ లో తాను ఇంత మంచి గొప్ప కొత్త ఆవిష్కరణ చేసినందుకు సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచం మీద, ఈ భారతదేశం మీద అత్యంత దాడి జరుగుతూ ఉంది అంబేద్కరిజం మీద, రాజ్యాంగం మీద. దానికోసం మనం అందరం కూడా ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో అంబేద్కరిస్టులుగా బహుజన భావజాలాన్ని మోస్తూ నీలి విప్లవాన్ని సృష్టించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా సార్, మేము
చాలా రోజుల నుంచి ఈ విగ్రహావిష్కరణకి కృషి చేసినాం సార్. కానీ మాకు సరైన దిశానిర్దేశం చేయడానికి సరైన నాయకత్వం ఇంకా బంజేరుపల్లి నుంచి పుట్టలేదని అనుకుంటా సార్. మీరు దయచేసి ఒక కొత్త నాయకత్వాన్ని సృష్టించి మాకు అందించవలసిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా బంజేరుపల్లిలో దాదాపు అన్ని ఊర్లగా కాదు, కుల మత వర్గ రహిత సమాజము ఇప్పుడిప్పుడే పునాదులు వేస్తుంది. దాదాపుగా ఒక 10 సంవత్సరాల్లో ఇది నిర్మాణం అవుతుంది. దానికోసం మీ అందరి కృషి ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అంబేద్కరిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, ఏందా ఆ విగ్రహం ఓపెన్ చేసినాం పోయినాం అన్నట్టు కాదు. దయచేసి వారి రచనలు, వారి ప్రసంగాలు, వారు ఏం చెప్పారో ఆ విధంగా చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర నిర్మించలేడు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చరిత్ర నిర్మాతలే అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించిన మా హరీషన్నకి ధన్యవాదాలు. నెక్స్ట్ మా గ్రామ సర్పంచ్ భార్గవ్ గారు. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 135వ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకున్నందుకు మన ఊరికి మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ వారిల మనకు చాలా సహకారం అందింది. ఈరోజు మనం ఇలా ఏర్పాటు చేసుకున్నానికి కూడా చాలా మంది పెద్దలు సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యూత్, గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మా గ్రామ సీనియర్ నాయకులు రాజుడి గారు ఒక 2 వాక్యాలు మాట్లాడి ముగిదు. రండి కాబట్టి జై భీమ్, జై హరీషన్న, జై కేసీఆర్. హరీషన్న గారి నాయకత్వం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ దినోత్సవానికి వచ్చేసిన మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు వచ్చినందుకు మా బంజర్పల్లి గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషం. అంబేద్కర్ ఏ రకంగా రాజ్యాంగాన్ని రచించిండో ఆ రాజ్యాంగం వలన మనము ఈ రకంగా ఈ చరిత్రలో మనం అందరం సమాన హక్కులుగా ఉంటున్నాం. కాబట్టి ఆ అంబేద్కర్కి మనము ఎంత సేవ చేసినా మనకు అతని పుణ్యము ఎంతో మేలుంటుంది. కాబట్టి మనము బంజారుపల్లి గ్రామంలో అంబేద్కర్ను ఇంత గొప్పగా పెట్టుకున్నందుకు బాబు గారు, శ్రీకాంత్ గారు కానీ, అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు కానీ, అక్కలకు, అన్నలకు, చెన్నెలందరికి కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ మంచి సహకారం చేసిండ్రు. మనము ఇక ముందు బంజారుపల్లి గ్రామ ప్రజలందరము కలిసికట్టుగా ఉంటే మనకు దేవుడు అనేది ఉంటాడు. కానీ అంతకన్నా గొప్ప దేవుడు మన హరీష్ అన్న. మనకు బంజారుపల్లికి ఎంత అంటే అంత, ఏ పని అంటే ఆ పని ఇచ్చేటందుకు ఆయన వెనుక ముందు ఆడని నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. బంజారుపల్లి గ్రామ ప్రజలు హరీష్ అన్నకు ఎంత రుణపడి ఉన్నామో నాకు తెలుసు, మీకు తెలుసు. మనకు ఎప్పటికీ సారు ఏది అడిగినా వెనుక ముందు ఆడడు. బంజారుపల్లి గ్రామాన్ని డెవలప్మెంట్లో ముందుగానే ఉంచుతాడు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి సారుతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు నమస్కారం. ఇంకొకటి ముఖ్య విషయం, ఒక్క నిమిషం. ఇంకొకటి మా అంబేద్కర్ యువజన సంఘం కానీ, పెద్దలు కానీ, మా మహిళలు కానీ ఒక అంబేద్కర్ భవనము ఇవ్వాలని వాళ్ళు ముందుగానే చెప్పారు. మర్చిపోయినా తప్ప ఉంటే క్షమించాను సార్. ఇంకొకటి
మన ఇంతమంది రైతులు సార్ రైతులు మన కొండప్ప గుంటకు ఒక కాలువ ద్వారా నీళ్లు పంపించాలని ఇంతమంది రైతులు ఫోన్ చేయడం జరుగుతుంది. వారు అక్కడ రైతులందరూ ఉంటే సారుకు మనం కలుతాము. అదేందో కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది. నేను ఒకరిని కానీ చెప్పేది, మీరందరూ అక్కడ ఉంటే బాగుంటుంది. దయచేసి ఈ అవకాశం కల్పించినందుకు నాకు సంతోషం ఉంది. మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారికి, బిఆర్ అంబేద్కర్ గారికి. గౌరవనీయులు మన గ్రామ సర్పంచ్ గారు భార్గవి చందు గారికి, అదేవిధంగా మన కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఈ గ్రామం మీద మనందరి మీద అభిమానంతో ఇచ్చేసినటువంటి మన దేశభక్తి రంజిత్ ఓఫీర్ గారికి, అదేవిధంగా మన సుడా చైర్మన్ తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ సిద్దిపేట రాజ్నర్స్ గారు, మన మాజీ జెడ్పీటీసీ ఎల్లరం కోసం కష్టపడ్డ మా తమ్ముడు మార్పు బాబు షాగబాబు గారు, అదేవిధంగా భాస్కర్, వెంకట్, మధు, రాజిరెడ్డి, ఇంకా ఈ గ్రామ అంబేద్కర్ యూత్, గ్రామ ప్రజలు, అదేవిధంగా మా జక్కాపూర్ సర్పంచ్ స్వప్న హరీష్ గారు, లక్ష్మీదేవపల్లి సర్పంచ్ పోతుల రమేష్ గారు, నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ గారు, ఎల్లయ్య గారు, మల్లేశం గారు, కనకయ్య గారు, వర్మ గారు, చంద్రరావు గారు, ఇంకా ముఖ్యంగా బంజేర్పల్లి గ్రామ పెద్దలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, శ్రీహరి. మన గతంలో మన నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండొద్దు అనుకున్నాం. ఈ రోజుతో దాదాపు 100కు 100% అయిపోతా ఉంది. కడకపల్లిలో పొద్దున్నే ప్రారంభించాం, ఇప్పుడు బంజార్పల్లిలో చేసుకున్నాం, 4 గంటలకు మందపల్లిలో ఉంది, 6:30కు నర్సాపూర్లో ఉంది. దాంతో దాదాపుగా 100% ఈరోజు అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం లేకుండా మన నియోజకవర్గం ఉండడం అభినందనీయం. అంబేద్కర్ గారు అందరి వాడు. ఇదేదో ఒక ఎస్సీలకు సంబంధించో ఒక మాలలకు సంబంధించిన నాయకుడే కాదు. వీళ్ళు అంబేద్కర్ ఉన్నత విద్యావంతుడు. చిన్న రోజుల్లో చాలా కష్టపడి బాగా చదువుకొని విదేశాల్లో వెళ్ళి లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించాడు. ఆయన చదువుకున్న చదువుకు ఆ రోజుల్లో ఎంత మంచి ఉద్యోగం కావాలన్నా అక్కడే దొరికేది. మంచి జీవితాన్ని ఆయన పొందగలిగేవాడు. కానీ నా చదువు నా కోసం కాదు, మా అణగారిన వర్గాల ప్రజల కోసం, నా భారతదేశం కోసం, నా దేశ స్వాతంత్ర్యం కోసం, నా దేశంలోని ప్రజలకు సమాన హక్కులు కల్పించడం కోసమని ఆయన ఉన్నత చదువులు చదువుకొని ఈ దేశానికి తిరిగి వచ్చి ఎంతో గొప్ప సేవలు అందించారు. ఆయన ప్రపంచాన్ని చదివిండు, ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు కనుక భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించాడు. భిన్న సంస్కృతులు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి కులాలు, భిన్నమైనటువంటి జాతులు ఉన్నటువంటి భారతదేశంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం పరిణమిల్లవుతాం. ఇది నిజంగా అంబేద్కర్ యొక్క ఆలోచనతో, ఆయన ముందు చూపుతో ఆయన ఎంతో చక్కగా రాశాడు. అసలు అమెరికా లాంటి దేశంలో చాలా ఏండ్ల వరకు మహిళలకు ఓటక్కే లేదు. మొన్నటి వరకు ఓటక్కు లేదు మహిళలకు. కానీ అంబేద్కర్ గారి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పురుషులు, స్త్రీలు అనేటువంటి లింగ భేదం లేకుండా, కులాలు, మతాలు అనేటువంటి భేదం లేకుండా ఈ దేశ ప్రజలందరికీ సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిన నిజమైన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నిజంగా అంబేద్కర్ గారు అంత గొప్పగా ఆలోచించి రాజ్యాంగాన్ని రూపొందించింది కనుకనే ఈ దేశం ఇంత చల్లగా ఉంది. లేకపోతే ఇంకా
దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కులాల మధ్య మతాల మధ్య యుద్ధాలు జరిగి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. ఇవాళ రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కు ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఒక గొంతుక, మనకంటూ పోరాడే ఒక గొంతుక నిలబడ్డది. అంబేద్కర్ గారు అందరికీ సమానమైన హక్కులు కల్పించడమే కాదు, బాధ్యతల్ని కూడా ఇచ్చాడు. ఇవాళ విగ్రహాన్ని పెట్టుకున్నాం మనం. ఇందాక తమ్ముడు బాబు చెప్తా ఉండే, విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, ఆయన ఆలోచనను ఆయన సిద్ధాంతాలను అమలు చేసినప్పుడే అంబేద్కర్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఇలా అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది విద్యావంతులైనరు, ఎంతో మంది ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మరి వాళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణ వల్ల మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చెప్పిండు అంబేద్కర్? మన జాతికి బోధించు, విద్య ఎంత ముఖ్యమో, విద్య ద్వారా పిల్లలు ఎట్లా పైకొస్తారో, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు. సమీకరించమన్నాడు. అన్యాయం జరిగితే గొంతెత్తండి, పోరాడండి అని చెప్పినాడు. దాన్ని ఎవరో చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళమే మనం అంబేద్కర్ ఆలోచనను అమలు చేయాలి. దానికి కులం అడ్డం కాదు, మతం అడ్డం కానే కాదు. దానికి కావాల్సింది సమానత్వం కావాలి, ప్రేమ కావాలి. మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగే మంచి చిత్తశుద్ధి మనసు ఉంటే చాలు. ఇలా ఆ రకంగా అందరూ ముందుకు పోవాలి. నాకు చాలా సంతోషం కలిగేది కేసీఆర్ గారు, ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటేనే అంబేద్కర్ వల్ల. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రోజు చిన్న రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, ఆ ఉమ్మడి రాష్ట్రం ఆమోదిస్తేనే కొత్త రాష్ట్రం అంటే తెలంగాణ ఎప్పటికి కాదు. ఆంధ్రలో 175 సీట్లు ఉన్నాయి, మనకు 119 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఎన్నటికి ఒప్పుకోరు, ఎన్నటికి తెలంగాణ రాదు. కానీ ఆయన ముందు చూపుతో బాగా ఆలోచించేది కనుక 40, 50, 60 ఏళ్ల కింద రాజ్యాంగం రాసినప్పుడే ఆయన ఆలోచించి ఎంత చక్కగా రాసిండు. 1956లోనే ఎంత చక్కగా రాసిండు. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు అని ఆయన చెప్పడం వల్ల ఇలా తెలంగాణ ఏర్పడ్డది. నిజంగా అసెంబ్లీ తీర్మానమే కావాలని రాజ్యాంగంలో రాసి ఉంటే ఎప్పటికీ తెలంగాణ వచ్చేది కాదు. ఆయన ఆ మహనీయుడు ఒక తెలంగాణకే కాదు, ఇలా దేశంలో అనేక విషయాలు, కొత్త రాష్ట్రాలు కావచ్చు, అనేక విషయాలకు చాలా ముందు చూపుతో ఆయన ఆలోచన ఇవాళ ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఆ రకంగా అంబేద్కర్ గారు ఆలోచన ఇవాళ తెలంగాణ ఆయన వల్ల వచ్చింది కనుక కేసీఆర్ గారు మన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా నామకరణం చేసుకున్నారు. ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. ఇవాళ ఈ ఊర్లో ఆ రోజు నేను మొట్టమొదటి ఏ ఊరు సెలెక్ట్ చేసుకోవాలంటే నేను బంజేర్పల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 22 మందికి 10 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఆర్థిక సాయం ఇచ్చాం. ఎప్పుడో నేను హైదరాబాద్ లో ఫంక్షన్ పోతే శ్రీకాంత్ కలిసిండు. ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఈ డెకరేషన్ ఇదంతా హాల్ నేనే చేసిన సార్ అన్నాడు. అని నాది బంజేర్పల్లి, నువ్వు ఇచ్చిన 10 లక్షలతోనే ఇక్కడ 2-3 ఫంక్షన్ హాల్ గుర్తపట్టుకున్నా, మొత్తం సామాన్ కొనుక్కున్నా, ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తున్నా సార్ అని నాకు హైదరాబాద్ లో ఫంక్షన్ లో కలిసిండు. కారు కొనుక్కున్నా అని చెప్పిండు. రేపో మాకు ఇల్లు కట్టుకుంటా సార్ అంటూ. అంటే నిజంగా ఒక దళిత బంధు ఒక యువకుడికి అవకాశం వస్తే అంటే ఎంత గొప్పగా దాన్ని అందిపుచ్చుకున్నాడు, ఎంత గొప్ప చైతన్యాన్ని పొందిండ్రు. ఎవరికైనా ఒక ప్రేరణ కావాలి, ఒక అవకాశం కావాలి. దళిత బంధు రూపంలో కేసీఆర్ అవకాశం ఇస్తే ఈ యువకుడు శ్రీకాంత్ ఇలా అద్భుతంగా పర్ఫామ్ చేసి నేనెవరికి తీసిపోను, అందరితో పోటీ పడతా అని ఇలా పోటీపడి హైదరాబాద్ మార్కెట్ లో నిలబడి ఇలా తన కాళ్ళ మీద తాను నిలబడడం కాదు, ఓ 50 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాడు. ఒకనాడు ఉపాధి కోసం తిరిగిన శ్రీకాంత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశంతో ఆయనే 40-50 మందికి ఇలా ఉద్యోగం కల్పించే పరిస్థితి వచ్చిందంటే ఇది కాదా సమాజానికి కావాల్సింది? ఇది నిజంగా బాగా చెయ్యాలి. ఏం చెప్పింది కాంగ్రెస్? అరే కేసీఆర్ 10 లక్షలే ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామన్నాం.
మరి 2.5 సంవత్సరాలే ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికన్నా? బడ్జెట్ లో 2,000 కోట్లు పెట్టిండ్రు, 2 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండ్రు, 3 రూపాయలు కూడా విడుదల కాదు. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్లు బడ్జెట్ లో పెట్టి 3 రూపాయలు ఇవ్వలేదు. నేను అసెంబ్లీలో అడిగిన విషయం, ఏమైనా నువ్వు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటివి అసెంబ్లీలో పెట్టుడు చదువుడు బల్లలు కొట్టుకుంటే ఉన్నది తప్ప ఒక్కరికన్నా ఇచ్చినావా అని అడిగా. బట్టి విక్రమార్క గారు ఎస్సీ కార్పొరేషన్ కు 3,300 కోట్లు బడ్జెట్ లో పెట్టినావు పోయిన సంవత్సరం, ఇప్పుడు మళ్ళా కొత్త బడ్జెట్ పెట్టినావు, నీ కాగితాలలో ఉన్నది తప్ప అమల్లో లేదు, 3 రూపాయలను ఇచ్చినావా అంటే కిక్కుమంటలేదు. నా రేవంత్ రెడ్డి లెవెల్ లేదు, నా బట్టి విక్రమార్క లెవెల్ లేదు, 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. అంటే ఏ రకంగా మోసం చేస్తారు? ఆనాడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చాలా గొప్పగా చెప్పింది. సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు, చదువుకున్న పిల్లలకు 2,50,000 ఇంటర్మీడియట్ కు డిగ్రీకి పీజీకి ఇస్తామన్నారు. ఏది కూడా అమలు లేదు. అంత పోతే కనీసం ఆ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు హైకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ఇలా పిల్లల చదువులు ఆగిపోయినాయి. కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తలేరు, కాలేజీల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కరోనా వచ్చినా ఆపకుండా ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా పిల్లల చదువుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏం జరగాలి ఇప్పుడు? అంబేద్కర్ గారు చెప్పిందే జరగాలి. బోధించు, సమీకరించు, పోరాడు. ఎట్లా అన్యాయం జరుగుతుందో బోధించు, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించు. ఈ దుర్మార్గాలు చేస్తున్న, అన్యాయం చేస్తున్న ప్రభుత్వాల మీద పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మరి మనం ఇవాళ కూర్చోవడం, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, 4 మాటలు చెప్పుకొని పోతే అవుతుందా? ఎక్కడైనా ఏదో ఒక దగ్గర పోరాటం కావాలి. పోరాటమే లేకపోతే తెలంగాణ వచ్చునా? త్యాగాలు, పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది కదా. పోరాటం లేకపోతే మనది ఎవరు చూద్దరు, ఢిల్లీ తెలంగాణ ఇచ్చునా? సో అట్లనే ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా మనకు అన్యాయం జరిగినప్పుడు గొంతిప్పాల్సిందే, సమీకరించాల్సిందే, పోరాడాల్సిందే. అందుకోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయండి, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని అమలు చేయండి. ఆ రకంగా మనం ముందుకు పోదాం. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. ఈ రేవంత్ రెడ్డి ఎంత సంకుచిత మనస్తత్వం అంటే, ఇది కేసీఆర్ పెట్టించింది కదా అని దండేస్తలేడు, దాన్ని తాళం తీస్తలేడు. నువ్వేయకపోతే అయిపోతుంది. అంబేద్కర్ ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి అంబేద్కర్ నివాళులు అర్పిస్తారు కదా, దాన్ని తాళం వేసి పెట్టుబడింది. నేను ఆ మధ్య లండన్ పోయినా. లండన్ పోతే లండన్ లో కూడా అంబేద్కర్ ఎక్కడైతే కిరాయికుండి ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడో ఆ ఇల్లును మ్యూజియం గా మార్చారు. నేను అక్కడ పోయి చూసిన అంబేద్కర్ గారు కూర్చున్నటువంటి టేబుల్, కుర్చీ చూశాం. ఆయన రాసిన అక్కడ చూస్తా ఉన్నారు, అక్కడ పెట్టిన బుక్ లో తమ కామెంట్స్ రాసిపోతా ఉన్నారు. నేను కూడా ఆ మ్యూజియంకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన అనుభవాలను, ఆయనకు వచ్చిన అవార్డులను, ఆయన చదువుకున్న చదువులను ఆ మ్యూజియంలో అన్ని కలియ తిరిగి దాన్ని చదివి చూసి రావడం జరిగి ఎంతో స్ఫూర్తి పొందడం జరిగింది. అది మన అందరికీ కూడా అవసరం. సో ప్రతి ఒక్కరం కూడా చక్కగా ముందుకు సాగాలి. అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఇప్పుడు మన శరీరం ఉంది, ఒక కాలో చెయ్యికో పుండు అయిందనుకో మనసంతా బాధ ఉంటుందా ఉండదా? ఏ కాలే కదా అంటే నడుస్తుందా శరీరం? ఒక ఏలే కదా పోయిందంటే శరీరంలో మనం పని చేయగలుగుతాం? అసలు ఒక ఏలు పోయి రక్తం కారుతుంటేనో, ఏలుకు పుండు అయితేనో, మనం గోరు పోతేనే ఆ రోజంతా వస్తుంది కదా, కొద్దిగా లోపలి కట్ అయితే. అట్లనే ఒక గ్రామంలో, ఒక దేశంలో అందరూ బాగుంటేనే ఆ దేశం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది. మన ఊర్లో దళితులు బాగుండాలి, మన ఊర్లో గిరిజనులు బాగుండాలి, మన ఊర్లో బీసీలు బాగుండాలి, మన ఊర్లో అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. శరీరంలోని అన్ని భాగాలు బాగుంటే మనిషి ఎట్లా బాగుంటాడో, ఆ ఊర్లో ఉండే అన్ని కులాల వాళ్ళు కూడా బుక్కెడు అన్నం తిని ఇంత నీడ ఉండి చేతి నిండా పని దొరకగలిగినప్పుడు, అందరినీ సమానంగా చూసినప్పుడే ఆ ఊరు, ఆ సమాజం బాగుంటుంది. ఆ సమాజంలో ఒక వాళ్ళకి తిండి లేక వాళ్ళు ఆగమైపోతుంటే ఒక వర్గం విద్యకు, అభ్యున్నతికి దూరమైతుంటే ఆ సమాజం ఎట్లా బాగుంటుంది? ఆ సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఆ సమాజాన్ని ఎవరు హర్షిస్తారు? అది ఎట్లంటే మన శరీరంలోని అన్ని భాగాలు బాగుండడం ఎంత ముఖ్యమో, ఈ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండడం
అంత ముఖ్యం. ఎవడన్నా ఇంకా చిన్న చూపు చూస్తే, తక్కువ చూస్తే వాడి బుద్ధి లోపం ఉన్నట్టు, వాడి ఆలోచనలో లోపం ఉన్నట్టు. సమాజంలో అందరిలో ఉండేది ఒకే రక్తం, అందరూ మాట్లాడేది ఒకే భాష, అందరము తినేది గదే అన్నం తప్ప ఏం తినం. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు ఇంకెవరైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. అందరము ఒకటి అన్న నాడే ఈ సమాజం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ సమాన హక్కులు మాటల్లో కాదు చేతల్లో లభించిన నాడే ఈ సమాజం గొప్పగా ముందుకు సాగుతుంది. అందువల్ల అందరం నేను చివరిగా కోరేది ఒక్కటే, పిల్లల్ని బాగా చదివించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా విద్య అనేది చాలా ముఖ్యం. అనేక గురుకులాలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. పిల్లలు తక్కువైతున్నాడా? మీరు పిల్లల్ని అప్పచెప్పండి, భోజనం పెడతాం, బట్టలు ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, పిల్లల్ని అద్భుతంగా చదివిస్తాం. చదువు అనేది చాలా ముఖ్యం. అంబేద్కర్ చెప్పింది కూడా అది. ఆయన చదువుకున్నాడు వాడు కనుకనే అంత పెద్దవాడు అయింది. చదువు లేకపోతే ఏది ఉండదు. చదువుకు కులం మతం అడ్డం రాదు. చదువుకున్న వాడిని ఏ కులం అనరు. నువ్వు డాక్టర్ అయినావనుకో నీ కులమేందంటారా? ఎవరైనా నొప్పి వచ్చినా అందరూ పోతారు. చదువుకోకపోతేనే ఈ పంచాయతీలండి. ఇవన్నీ రూపుమాపాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల మీ పిల్లల్ని బాగా చదివించండి. పిల్లల విద్యతోనే సమాజంలో గొప్ప మార్పు ఇప్పటికే చాలా వచ్చింది మన దేశంలో. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఇంకా కొంత అడుగు మడు ఉన్నాయి, కొంత ఆడాడ పరిగే వేసినట్టు ఇంకా కొన్ని ఉన్నాయి మరకలు. అవి కూడా మనం పారదోలి అందరం కలిసి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బంజర్పల్లిలో ఈ అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ లేని విధంగా కూర్చున్నటువంటి అంబేద్కర్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి బాగా ఆలోచించిన మా గ్రామ యువతను, గ్రామ పెద్దలను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్, జై భీమ్. నాకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పేర్లు వీళ్ళు 2-3 ముఖ్యమైన వాళ్ళకి అప్పుడు లేదా మనకు ఫస్ట్ అధ్యక్షుడు మన ఓపీ సార్కి ఈ ఊరికి అడగానే అన్నదానం మన బంజర్పల్లికి అన్నదాతగా మా ఓపీ గారు చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మా ఆర్ బాబు దేవన్న రాజబాబు గారు హలో దేవన్న 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 నెక్స్ట్ శ్రీకాంత్ మీ పిల్లలకి అందరికి ముందుండి